గుడ్, మంచి అనేది సాక్ష్యం. అవునా? ఒక వ్యక్తిని గురించి ఇతను మంచోడు, ఏమే మంచిది అని చెప్పడం సాక్ష్యం. అవునా? ప్రభువు నమ్మక ముందు మనమందరం చెడ్డోళ్ళం. మన గురించిన సాక్ష్యం ఏంటంటే అపోజిట్ పౌలు అంటాడు, నేను పాపులలో ప్రధానుణ్ణి, ఐఎమ్ ద ప్రైమ్ సిన్నర్, నేను పాపుల్లో ప్రధానుణ్ణి అని అంటాడు. తెలియక పాపం చేశాను కాబట్టి నేను క్షమించబడ్డాను అంటాడు. సో మన మొదటి సాక్ష్యం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా మనం పాపులం. ఓకే, సో పాపం అనేది ఏంటి అని అంటే ఇట్స్ ఏ కామన్ వన్. కానీ ఈ పాపంలో మళ్ళీ గ్రేడ్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. పాపంలో కొన్ని గ్రేడ్స్ ఉంటాయి, అలాగే పరిశుద్ధతలో గ్రేడ్స్ ఉంటాయి, నీతిలో గ్రేడ్స్ ఉంటాయి, ప్రేమలో గ్రేడ్స్ ఉంటాయి. అంటే మనం ఎదిగే కొద్దీ ఆ స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఆ స్థాయిని గ్రేడ్ అని అంటాం. అవునా? ఒక స్టూడెంట్ చదివే కొద్దీ ఎటువంటి గ్రేడ్స్, 3rd క్లాస్, తర్వాత 2nd క్లాస్, తర్వాత 1st క్లాస్, అంతనే కదా. ఇనీషియల్గా తక్కువ మార్కులు వస్తాయి, కొంచెం కష్టపడే కొద్దీ మార్కులు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఒక క్రైస్తవ విశ్వాసి, ఈయన గురించి ముందే ఏం చెప్పారు? 16వ అధ్యాయం 1వ వచనంలో శిష్యుడు. ఎవరికి శిష్యుడు? అపోస్తలుడైన పౌలుకి శిష్యుడిగా ఉన్నాడు. ఇతనికి మంచి పేరు. తర్వాత ఇతను ఎఫెసు సంఘానికి పరిచారకుడిగా పనిచేశాడు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పరిచారకుడు, లేకపోతే సంఘ పెద్ద, లేకపోతే సంఘ కాపరిగా పనిచేశాడు. సో ఇతన్ని అపోజిట్ పౌలు అంటాడు, శిష్యుడు అని అంటాడు. తర్వాత ఏమంటాడు? అతని పేరు మారుతూ వస్తూ ఉంటాడు. అపోజిట్ పౌలు అతనితో పరిచర్య కొనసాగిస్తూ ఉన్న కాలంలో అతని మనస్సాక్షిని చూస్తాడు, అతని విశ్వాసాన్ని చూస్తాడు. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందని అంటాడు? ఎక్కడి నుంచి? 2 తిమోతి 1:5. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చిందంట? విశ్వాసం వాళ్ళ అవ్వ అంటే ఎవరు? వాళ్ళ అమ్మమ్మ. మంచి విశ్వాసం. అంటే దగ్గర వాళ్ళ అమ్మమ్మ పెంచిందేమో అని అనిపిస్తుంది. ఎవరు పెంచితే వాళ్ళ అలవాట్లు వస్తాయి కదా పిల్లలకి. అవునా? సో వాళ్ళ అబ్బాయి అయినటువంటి లోయలోను, తల్లి అయిన యునికేలోను ఉంది. చూడండి, ఫస్ట్ ఎవరిలో ఉంది విశ్వాసం? అవ్వలో ఉంది. తర్వాత ఎవరిలో ఉంది విశ్వాసం? ఆమె కూతురులో ఉంది. తర్వాత ఆ విశ్వాసం ఎవరికి వచ్చింది? కొడుకు వచ్చింది. అవ్వ కూతురుని బాగా పెంచింది, కూతురు కొడుకుని బాగా పెంచింది. విశ్వాసంలో వాళ్ళు ముగ్గురు చక్కగా ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫ్యామిలీ. కుటుంబం ఎట్లుండాలి? ఇలా ఉండాలి. ఒక కుటుంబంలో అందరూ ఈ విశ్వాస పరిమాణంలో ఎదగాలి. విశ్వాసంలో కూడా స్టేజెస్ ఉంటాయని చెప్పారు. తర్వాత అపోజిట్ పౌలు ఏమంటాడంటే తిమోతిని, నా కుమారుడా తిమోతి అంటాడు. ఇంకా కొంతకాలానికి ఏమంటాడు తెలుసా? నా నిజమైన కుమారుడా తిమోతి అన్నాడు. తేడా వచ్చింది. మరి అతను ఎంతగా దేవుల్లో ఎదుగుతున్నాడు, ఎంతగా దేవుల్లో ప్రయాసపడుతూ ఉన్నాడు, ఎంతగా దేవుల్లో పరిచర్య చేస్తూ ఉన్నాడు, ఎంతగా
దేవుని సన్నిధిలో వాడబడుతున్నాడో దాన్ని బట్టి అతని స్టేజెస్ పెరుగుతావు. తర్వాత ఏమంటాడు తెలుసా? దైవజనుడా అని అంటాడు. ఏమంటాడు? దైవజనుడా. అందుకు నువ్వు ఫస్ట్లో ఉన్నాడు, శిష్యుడు అని ఉన్నాడు. ఇలా ఎదగాలి. శిష్యరికంలో చిన్న స్థాయి దగ్గర నుంచి ఉన్నతమైన స్థాయి వరకు ఎదగాలి. ఆ ఎదిగే జీవితమే దేవుడు చూస్తాడు. తిమోతి చాలా పిరికివాడు. అయినా కూడా తిమోతి కూడా ఒకసారి జైలుకి వెళ్ళి వస్తాడు. వీళ్ళంతా దేవుళ్ళలో పని చేస్తున్నట్టు. పని చేసే విధానం ఇది, విశ్వాసంలో ఎదిగే విధానం ఇది, ప్రవర్తనలో ఎదిగే విధానం ఇది. చాలా చాలా విషయాలు ఇతని గురించి చెప్తాడన్నమాట. హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి క్రీస్తు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియదు కనుక వారిని బట్టి అతన్ని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణాల ద్వారా వెళుతూ యెరూషలేములో ఉన్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను కైకొనుటకు. చూసారా, అతను రక్షించబడింది ఎక్కడ? అపోస్తలుడైన పౌలు దగ్గర. అతను సున్నతి పొందింది అపోస్తలుడైన పౌలు దగ్గర. ఆ విధంగా ఆయన రక్షణలో అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉన్నాడు అన్నా. తర్వాత తెస్సలోనిక పత్రిక, 2వ తెస్సలోనిక పత్రిక 1:1. మొదటి తెస్సలోనిక పత్రిక 1:1. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనిక ఎవరెవరున్నారు? పౌలు, సీల, తిమోతి. చూసారా, పెద్దల స్థాయిలోకి చేర్చబడ్డారు. ఎదిగి అలాగే ఉండకుండా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. సంవత్సరానికి మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉన్నామని అనిపించుకోకుండా మన పరిచర్యలో కానివ్వండి, వాక్యంలో కానివ్వండి, విశ్వాసంలో కానివ్వండి, పరిశుద్ధతలో కానివ్వండి, నీతిలో కానివ్వండి, మనం సంపూర్ణులు కావాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేది. మొత్తానికి ఈ తిమోతి పత్రికలో దేవుడు ఏం చెప్తాడంటే, తిమోతి 1:1 చదువుతున్నాను చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 2వ వచనంలో, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఏ కుమారుడు అంట? నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. 3-4 వచనాలు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగినవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుతున్నాను అన్నాడు. ఎక్కడ పాయింట్ చేశాడు? తిమోతిని ఎఫెసు సంఘాన్ని. అయితే అక్కడ ఏముందంట? ఎఫెసు సంఘంలో ఏముందంట? దుర్బోధలు ఉన్నాయంట. భిన్నమైన బోధ, సత్యానికి విరుద్ధంగా బోధించడం జరుగుతుందంట. అవునా? సో దాన్ని ఖండించమని తిమోతికి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏంటంటది? భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలు చెప్పద్దు అన్నాడు.
కొందరు కథలు చెప్పి నవ్విస్తా ప్రసంగాన్ని ముగిస్తారు. అవునా? కల్పన కథలు, కల్పించే కథలు చెప్పేసి అదేంటంటే అర్థం కావాలి కదా అని అంటారు. బైబిల్ అర్థం కాకుండా రాయబడలేదు. బైబిల్ అర్థం కావడానికి ఒక వ్యక్తి నియమించబడ్డాడు, ఆయన పరిశుద్ధాత్మ. అర్థమైందా? ఆయన ఏం బోధిస్తాడంట? కల్పన కథలు బోధించడంట. ఆయన సర్వసత్యాన్ని బోధిస్తాడు. అని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదల ఉండదో ఒక వ్యక్తికి, వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? వాళ్ళు సొంత కథలు చెప్తారు, వాక్యం కొంచెం చెప్తారు, కాస్త 4 జోకులు వేస్తారు, నవ్విస్తారు, అయిపోయింది, ఇంటికి వెళ్ళడమే. అవునా? సంఘాలు ఎదిగేటువంటి క్రమం తప్పిపోతుంది. సంఘాలలో ఒక ఉన్నతమైనటువంటి దేవుని ఏర్పాటు జరగడం లేదు. దైవత్వం యొక్క సంపూర్ణతలోనికి సంఘాలు ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి వాక్యానికి విరుద్ధమైన బోధలు, రెండవది ఏంటది? కల్పన కథలు, జోక్స్, చిన్న చిన్న కథలు. యేసు ప్రభు కథలు కాదు చెప్పింది. ఆయన చెప్పిన పారబుల్స్ అన్ని కూడా ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ. ఆయన తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు అని అంటే, అలా ఉన్నారు కాబట్టి చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు విత్తువాని ఉపమానం చెప్పాడు. దాన్ని ఆయన చెప్పేది ఏంటంటే, వాక్యం యొక్క శక్తి, వాక్యానికి ఉన్న బలం, వాక్యంలో ఉన్న జీవం, వాక్యానికి ఉన్నటువంటి లిమిట్స్, పరిమితులు. వాక్యం ఏం చేయగలదు? వాక్యం నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది? అర్థమవుతుందా? వాక్యం నిర్లక్ష్యం అదే జరిగింది. అదే కదా, త్రోవ పక్కన కొన్ని పడ్డాయంట. వాడు ఏం చేశాడు? ఆ పడ్డాడు పానీళ్ళు అనుకున్నాడు. అనుకుంటే నష్టం ఎవరికి? వాడికే నష్టం వచ్చింది. అంటే పట్టించుకోవడం లేదు, వాక్యం మీద ధ్యాస లేదు, లైట్ తీసుకుంటున్నారు. ఈరోజు సంఘాలు పాడవడానికి, వ్యక్తులు పాడవడానికి, కుటుంబాలు పాడవడానికి కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని లైట్గా తీసుకోవడం. ఇప్పుడు ఆరాధన ఇప్పుడు చేశారు 12 తర్వాత, ఏం ముందే చేసుకోవచ్చుగా, ఇంకా కొంచెం ముందు వచ్చి చేసుకోవచ్చు కదా. మీరు కరెక్ట్గా ఈ వాక్యం చదువుతారు కదా ఫస్ట్ సెషన్, ఆ వాక్యానికి ఒక టైం ఫిక్స్ చేయండి. ఎవరు వచ్చినారో అయిపోయినా ఆ వాక్యం అది కంటిన్యూ చేస్తుంది. కరెక్ట్ 15-20 మినిట్స్ ఉన్నందుగా ఆరాధన స్టార్ట్ చేయండి. వచ్చినా రాకపోయినా ఈ టైం ఎప్పుడైతే ఫంక్షన్ అయితే ఉంటుందో, అలవాటు అయిపోద్దో, ఆ టైం నోరు మూసుకొని వస్తారు. వాళ్ళు రాలేదు నుంచి మనం ఎక్స్టెండ్ చేసామనుకో, వాళ్ళు ఎక్స్టెండ్ అవుతూ ఉంటారు. 12:30 కూడా వస్తారు. ఏ వాక్యం అయిపోయి ముందు కూడా వచ్చి కూర్చుంటారు. తిమోతికి చెప్తుంది అదే. తిమోతిని ఎందుకు అపాయింట్ చేశాడు? అక్కడ జరిగే వాటిని కంట్రోల్ చేయాలి. ఏం చేయాలి? జరిగే వాటిని కంట్రోల్ చేయాలి. అయితే సంఘం నాశనం అయిపోద్ది. సంఘమే నాశనం అయిపోద్ది. రాలేదు, వచ్చాక జరుపుతావులే అని అనుకోకూడదు. దాని టైం రాకపో. ట్రైన్ ఉంది, ఆగుద్దా? విమానం ఆగుద్దా? అంటే వాటికంటే తక్కువ అయింది ఇది. ఒక ట్రైన్ ఆగదు, ఒక విమానం ఆగదు. వాడు ఎక్కినా ఎక్కకపోయినా అది 8,000 రూపాయలు టికెట్ అని వాడు వెళ్ళిపోతాడు. వాడికి అనవసరం. ఆయనకి వెళ్ళాల్సిన బాధ్యత, బోర్డింగ్లోకి వెళ్ళాల్సిన బాధ్యత ఎవరిది? మనది. వెళ్ళకపోతే ఏమవుతుంది? మనకే లాస్ అవుతుంది. అవునా? ఇక్కడ కూడా అంతే జరుగుతుంది. మీరు లేట్ అవ్వడం వల్ల అన్నీ లాస్ అవుతుంది.
హల్లెలూయా. లేట్ అన్నది చాలా ప్రమాదకరమే. యేసయ్య జీవితంలో తండ్రికి ఆహారం వండుకొని రావడానికి లేట్ చేశాడు కాబట్టి తనన్నీ కోల్పోయాడు, ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడు. కోల్పోయి ఏమని పిలువబడ్డాడు? భ్రష్టుడు, వ్యభిచారి. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు తిండి కోసం. టిఫిన్ చేయలేదుగా, చిన్నగానే వెళ్ళాలో చేయకపోతే చచ్చిపోవాలి. ఆదివారం చచ్చిపోయి పని అయితే చేశాడు, సావు కదా. నేను టిఫిన్ చేయకుండా వచ్చాను. టిఫిన్ చేసేవాడు రాలేదు కాబట్టి టిఫిన్ చేయకుండా వచ్చాను. కాఫీ తీసుకొచ్చి అడిగి పెట్టారు. టిఫిన్ చేయకుండా కాఫీ తాగితే లేకపోయిన గ్యాస్ ఏదో ఉంటుంది, అది తాగకుండా ఉండవే మంచిది, నీళ్లు తాగడం బెస్ట్. ప్రభు కోసం కొన్ని వదులుకుంటే తప్పు లేదు. హల్లెలూయా. తప్పేముందా? తినకపోయిన కడుపు తిరిగి పడిపోతామా? నువ్వు తిని రాలేదని దేవునికి తెలుసు కదా. నీకు షుగర్ జబ్బున్నా కూడా నువ్వు తిని రాలేదని దేవునికి తెలుసు కాబట్టి ఆ జబ్బుని అట్లా ఉంచుతాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? దానివల్ల నీకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన డ్యూటీ అయింది. ఎందుకంటే నువ్వు ఆయన పని కోసం వచ్చావు కదా. మొదట నీతి న్యాయ రాజ్యాన్ని ప్రకటిస్తున్నావు కాబట్టి నీకేం కావాలో తెలుసు అక్కడ ఆయనకి. నీకు ఆ సమస్య రాకూడదని తెలుసు ఆయనకి. నువ్వు తిని రాలేదు కాబట్టి నేను కాపాడతాను. నాకు అది ఉంది, ఈ టాబ్లెట్ ఇన్ని గంటలకు వేసుకోవచ్చు అని తెలుసు, కానీ వేసుకుంటున్నావు. కానీ ప్రార్థనకి ఇన్ని గంటలకు వెళ్ళాలని తెలియదా? ప్రార్థనకి 10:30 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చొని స్వచ్ఛంగా దేవునితో మనసు విప్పి కాసేపు హృదయంలో మాట్లాడుకొని ఆయన్ని సమ్మతిపరిచి ఆయనకి మనకి ఏ సమస్య లేకుండా చేసుకొని మన ప్రార్థనకి ఆయన జవాబు ఇచ్చేటట్టు మనం మారచ్చు కదా. ఏమీ లేదు. వెళ్దాంలే, అయ్యారు 10-12 గంటలు వస్తాడు కదా, మనం ఇంకో 10 నిమిషాల తర్వాత వెళ్తే అడ్జస్ట్ అయిపోతాయి. ఆయన 12కి వస్తాడని తెలిసి వీళ్ళు లేటుగా వచ్చేసి వీళ్ళు ఆరాధన ఇంకా లేట్ చేసి, అందుకే ఈరోజు అసలు ఆరాధన ఉందన్న. అయినా ప్రాణం కొట్టుకోలేక 5 నిమిషాలు రిక్వెస్ట్ చేసి పెట్టారు. ఎగ్జాంపుల్ 5 నిమిషాలు పేపర్లు లేట్ ఇస్తాను చూరుకుంటారండి. ఒకసారి ఆపేస్తే తెలుస్తుంది, రెండోసారి. హల్లెలూయా. మన జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడికి రావడం దేనికంటే మనం సరి చేసుకునే కొద్దీ దేవుని కృప పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, స్వస్థత పొందుకుంటాం. మేళ్ళు ఊరకనేమో సరి చేసుకుంటే వస్తాయి. అవునా? సో ఈయన గురించి ఏం చెప్తున్నారంటే భిన్నమైన బోధ చేయవద్దని చెప్తాను. హల్లెలూయా. మితి లేని వంశాలు కొంతమంది వాళ్ళకి పుట్టారు, వీళ్ళకి పుట్టారు, వాళ్ళకి పుట్టారు అయిపోయింది. మనకు అవసరం లేదు ఇప్పుడు. ఆ సబ్జెక్ట్ నీకు అవసరం. దానివల్ల నీకేమైనా మారుమనసు కలుగుతుందా? దానివల్ల నీకేమైనా పాపం తీసేసుకోగలుగుతున్నావు? ఎవరు పుడితే నీకెందుకు? కొంతమంది ఈటి మీద బోధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి పుట్టారు, వీళ్ళకి పుట్టారు. ఎవరు పుడితే యేసుక్రీస్తు పుట్టిందో ఒక తెలిస్తే చాలు నీకు. యేసుక్రీస్తు ఎట్ట పుట్టాడు, ఏంటి, ఏం చేశాడు నీకు తెలిస్తే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. ఓకే, రైట్. కనుక వివాదములతోనే సంబంధం కలిగినవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దు. వీటిని వంశావళిని గురించి చెప్పేటువంటి వాక్యాలు, కల్పనా కథల గురించి చెప్పేటువంటి పరిస్థితి, భిన్నమైన బోధ ఇట్లాంటి లక్ష్య పెట్టద్దు. అని వదిలేయండి. అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే, బాబు నీ కథలు ఆపి వాక్యం చెప్పయ్యా అని చెప్పండి. ఏం చెప్పాలి? వాక్యం చెప్పని చెప్పండి. కథలో జీవం ఉండదు,
వాక్యంలో జీవం ఉంటుంది. కథ బాగుంటుంది, బాగా చెప్పాడని అంటారు కథతో చెప్తే, హరికథ బుర్రకథ చెప్తే. కానీ వాక్యానికి ఉన్న శక్తి, వాక్యాన్ని మనం ప్రకటించినప్పుడు, వాక్యాన్ని మనం విన్నప్పుడు దానిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి మన జీవితాల్లో బాగు చేస్తాం. హల్లెలూయా. తర్వాత ఏమంటాడంటే 5వ వచనం చదువుతున్నాను. ఉపదేశసారం ఏదనగా, ఉపదేశసారం ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడేది ఉపదేశం కదా, దీని కాన్సెప్ట్, దీనిలో అసలు ఏం చెప్తున్నాడు అన్న విషయం. ఉపదేశసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అన్నాడు. ఏమన్నాడు? 3 చెప్పాడు. ఏం చెప్పాడు? పవిత్ర హృదయం, హృదయాలు శుద్ధిపరచబడాలి. శుద్ధిపరచబడిన హృదయంలో నుంచి పరిశుద్ధమైన ప్రేమ రావాలి, కపటమైన ప్రేమ కాకుండా. హల్లెలూయా. ఏం రావాలి? కపటమైన ప్రేమ రాకుండా ఏ ప్రేమ రావాలి? స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? స్వచ్ఛమైన హృదయంలో నుంచి వస్తుంది. అవునా? నిష్కపటమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? నిష్కపటమైన హృదయంలో నుంచి వస్తుంది. ఎందుకంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోట్లోంచి బయటకు వస్తాయి. ఏమొస్తాయి? హృదయం నిష్కపటంగా ఉంటే నిష్కపటమైన మాటలు, నిష్కపటమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం ఇవి వస్తాయి. నిష్కపటమైన మనస్సాక్షి ఉంటే నిష్కపటమైన విశ్వాసం, నిష్కపటమైన ఇవే వస్తాయి మళ్ళీ బయటికి. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాడంటే పవిత్ర హృదయం నుండి అని అంటాడు. హృదయం బాగా కావాలి. హృదయం బాగాయే వాక్యం బోధించబడాలి. ఏం బోధించబడాలి? హృదయం శుద్ధి చేయబడే వాక్యం బోధించబడాలి. హృదయంలో కల్మషం లేనటువంటి బోధ జరగాలి. ఆ హృదయం కడగబడాలి, వాక్యంతో కడగబడాలి, యేసు నామంతో కడగబడాలి, యేసు రక్తంతో కడగబడాలి. చూడండి, 4 విధాలుగా హృదయం కడగబడాలి. మొదటిది ఏంటి? యేసు నామంలో కడగబడాలి. రెండోది పరిశుద్ధాత్మ ద్వారా కడగబడాలి. మూడోది వాక్యంతో ఉదక స్నానం చేత కడగబడాలి. 4వది క్రీస్తు రక్తంలో కడగబడాలి. అర్థమవుతుందా ఎన్ని విధాలుగా కడగబడాలో? యేసు నామంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి యేసు నామంలో నా ప్రతి పాపాన్ని కడుగు పరిశుద్ధపరచు. నా కళ్ళ ద్వారా చేసిన పాపాన్ని, చేసిన పాపాన్ని, నోటి ద్వారా మాట ద్వారా చేసిన పాపాన్ని, స్పర్శ ద్వారా చేసిన పాపాన్ని, అవునా, వినికిడి ద్వారా చేసిన పాపాన్ని, క్రియల ద్వారా నేను చేసిన పాపాన్ని, నాకు కలిగిన ప్రతి పాపాన్ని యేసు నామంలో కడిగి పరిశుద్ధపరచు తండ్రి అని ప్రార్థన చేయాలి. యేసు నామంలో క్లియర్. మళ్ళీ ఇక సెకండ్ లెవెల్ ఎవరు? పరిశుద్ధాత్ముడా, నా హృదయంలో ఉన్నావు. ఈ హృదయం నీకు మందిరం, ఆలయం కదా. నువ్వు ఉన్న చోట ఏమన్నా ఉండొచ్చా? ఏమన్నా ఉండొచ్చా? అందుకని యేసుప్రభువు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది, దాన్ని మీరు దొంగల గుహగా చేశారు అని అన్నాడు. దొంగల గుహలో దేవుడు ఉంటాడా? ఇప్పుడు ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? తాళ్ళతో కొరడా చేసి ఆ రోకలు మార్చేవాడిని, ఆ బల్లలన్నీ పడదోశాడు. ఇవన్నీ ఎవరివి? ఈ బిజినెస్ అంటే ఎవరిది? ఎవరిది ఈ బిజినెస్? చర్చిలో బిజినెస్ జరుగుతుందండి. చర్చిల్లో బిజినెస్లు జరుగుతున్నాయి. ఈ బిజినెస్ ఎవరిది? ఎవరు చేస్తున్నారు ఈ బిజినెస్? ఎవరండి? కాదు, బైబిల్లో 3 వ్యక్తులు ఉన్నారు.
శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఈ ముగ్గురులో ఎవరిది నాలెడ్జ్? ఎవరిది బిజినెస్? సద్దుకయ్యులది. వాళ్ళు కోటేశ్వర్లు. సంఘం వాళ్ళ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళు సంఘ పెద్దలు. వాళ్ళ ప్రభుత్వంలో పదవులు ఉంటాయి. చర్చిలో అన్ని లెవెల్స్ వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు గొప్పోళ్ళు, సద్దుకయ్యులు. అర్థమైంది? అందుకని చెప్పి వాళ్ళ గురించి ఏమంటాడంటే, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 16:12. మత్తయి 16:12. పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేవాళ్ళు బోధిస్తారు. ఏం బోధిస్తారంటే సత్యాన్ని బోధించరండి. వీళ్ళే కల్పనా కథలు చెప్పేది. వీళ్ళతో బిజినెస్ క్లాస్. సద్దుకయ్యుల కంటే ఈ పరిసయ్యులు కొంచెం తక్కువ, మిడిల్ క్లాస్. హై క్లాస్ పీపుల్ ఏమో సద్దుకయ్యులు. శాస్త్రులు వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అనమాట. సద్దుకయ్యులు ఇంకేం బోధిస్తారు తెలుసా? పునరుద్ధానం లేదని బోధిస్తారు. వాళ్ళు దేని బోధిస్తారు తెలుసా? తోరా అంటే పంచకాండాలు ఉన్నాయి కదా. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ఇంకొక కాండం ద్వితీయోపదేశకాండం. వీటిని పంచకాండాలు అని అంటారు. పెంటాటెక్. వీటి గురించి ఈ మొత్తాన్ని కలిపి ధర్మశాస్త్రం అని అంటారు. అర్థమైందా నీకు? కొంచెం ఇప్పటికి ధర్మశాస్త్రం చెప్పలేదు ఏందా అనుకున్నది ప్రత్యేకంగా ఉండదు. ఈ 5 గ్రంథాలను కలిపి ధర్మశాస్త్రం అని అంటారు. దీన్నే తోరా అని అంటారు. దీనిలో ఉన్న విషయాలు చదివి వినిపిస్తారు. ఎక్కడ? మందిరం, యెరూషలేం దేవాలయం. హల్లెలూయా. ఈ సద్దుకయ్యులు అనేవాళ్ళు సమూయేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఉంటారు. 2వ సమూయేలులో సాదోక్ అని ఒకడు ఉంటాడు. జనరల్గా వాడు తెగ నుంచి వచ్చిన వాడు అని అనుకుంటారు. సద్దుకయ్యులు. ఓకే. అయితే ఈ సద్దుకయ్యులకి ఏం జరిగింది అని అంటే, వీళ్ళకి ఎక్కువ సాంప్రదాయాలు చూస్తారు, రిచువల్స్, ఆచారాలు, వ్యవహారాలు చూస్తారు. వీళ్ళకి అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వీళ్ళు గ్రీకులు పరిపాలించేటప్పుడు గ్రీకుల సాంప్రదాయాలు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఇజ్రాయెల్ ప్రజల్ని గ్రీకులు పరిపాలించేటప్పుడు గ్రీకుల సాంప్రదాయాలు, కట్టుబాట్లు నేర్చుకున్నారు. ఈ తోరాతో పాటు
ఈ జీవితం జీవిస్తారు, ఈ కట్టుబాట్లలో ఉంటారు. అవునా? గ్రీక్ సాంప్రదాయాలు నేర్చుకున్నారు. తర్వాత వీళ్ళు దేవాలయంలో పనిచేస్తారు. వీళ్ళది అధికారం అంతా. మందిరంలో అధికారాలు ఎవరి?